హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను నోరూరించే పన్నీర్ దమ్ బిర్యానీతో. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ బిర్యానీ కోసం మనం బియ్యంని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇందులో నీళ్ళని పోసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసి నీళ్ళని మొత్తం వంపేసి మళ్ళీ నీళ్ళని పోసుకొని హాఫ్ అన్ అవర్ వరకు బియ్యంని నానబెట్టుకోండి. తర్వాత 300 గ్రాముల పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకొని పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇదే ఆయిల్లో 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలర్ మారిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అన్నం ఎలా వండుకోవాలో చూద్దాము. మీరు ఎందులో అయితే అన్నం వండాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని పెట్టుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 6 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఇక్కడ సరేసురు వేయకూడదండి, నీళ్ళను ఎక్కువగా వేసుకొని అన్నం వండుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 1 జాపత్రి, 3 గ్రీన్ ఇలాచి, 1 స్టార్ అనాస, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బే లీఫ్స్, 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి దమ్ బిర్యానీకి. తర్వాత 3 నుంచి 4 వరకు లవంగాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ మరిగే వరకు కుక్ చేసుకోండి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఆ రైస్ని మొత్తం వేసుకోండి. ఈ అన్నంని 70% కుక్ చేసుకోవాలండి. అన్నం ఉడికేలోపు మనం గ్రేవీని చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాహీ జీరా, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమోటోలను వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు వెయిట్ చేయండి. టమోటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 కప్పు కమ్మటి పెరుగును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పును వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు నేను కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, తర్వాత వేసుకుంటాను మిగిలిన జీడిపప్పును. ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆ లోపు ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఈ రైస్ మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో నేను చూపించే విధంగా ఒక మెత్తుకుని మీరు ఇలా ప్రెస్ చేస్తే అది విరగాలి, అంతేగాని పూర్తిగా మెత్తగా కాకూడదు. ఇలా రెడీ అయిన ఈ రైస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలోకి వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం ఇక్కడ లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నం వేసుకున్న తర్వాత పైన వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ పైనుంచి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి.
తర్వాత కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ తీసుకొని పాలల్లో మిక్స్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. ఇది దమ్ బిర్యానీ కాబట్టి లోపల నుంచి ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా సిల్వర్ పేపర్తో అంచుల్ని కవర్ చేయండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే మీరు కాటన్ క్లాత్నైనా లేదా గోధుమ పిండితో అయినా కవర్ చేసుకోవచ్చు. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. మరో 10 నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ పన్నీర్ దమ్ బిర్యానీని చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఎంచక్కా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బిల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.